నమస్తే ఎవ్రీవన్. నేను ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్‌కు స్వాగతం. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగ ఏర్పడిందనే విషయాన్ని మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది ఎన్‌జీఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి ఇది. ఇదొచ్చేసి అఖిల భారత మానవ హక్కుల పరిషత్తు అని తెలుగులో అంటారనమాట. ఆల్ ఓవర్ ఇండియా రిజిస్ట్రేషన్ అయినటువంటి సందర్భంగా ఎక్కడైనా కూడా ఏ యొక్క రాష్ట్రం నుంచైనా కూడా మన యొక్క సంస్థలో జాయిన్ కావచ్చు. అలాగే మన వర్క్ కూడా ఎక్కడైనా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మనము చేయొచ్చనమాట. అలాగే సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనంటే సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వచ్చేసి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ యొక్క అన్యాయం పైన పోరాటము, అలాగే హక్కుల గురించినటువంటి ఆ యొక్క అవేర్‌నెస్ ప్రజలకు కల్పించటము, అలాగే ఎవరైతే సోషల్ సర్వీస్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకు అవకాశాలు ఇవ్వటము. మన యొక్క సంస్థ యొక్క ఫౌండర్ అండ్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ సురేష్ కుమార్ గారు. ఆయన ఒక అడ్వకేట్‌గా ఉన్నారనమాట. అడ్వకేట్‌గా ఉన్నారు కాబట్టి ఎన్నో లీగల్ సంబంధమైనటువంటి యొక్క విషయాలన్నీ కూడా ప్రజలకు అవేర్‌నెస్‌లు ఇవ్వటం కూడా జరుగుతుందనమాట. మన యొక్క సంస్థకు వచ్చేసి సర్టిఫికేట్స్ అన్నీ కూడా లీగల్‌గా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయండి. పాన్ కార్డ్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, అలాగే ఎంఎస్ఎంఈ ఉంది, నీతి ఆయోగ్ ఉంది. ఎంఎస్ఎంఈ, నీతి ఆయోగ్ అనేటువంటి గవర్నమెంట్ పోర్టల్స్ అనమాట. వీటిలో రిజిస్ట్రేషన్ అయితే మన యొక్క ఆ యొక్క పేరు అనేటువంటిది ఆల్ ఓవర్ ఇండియాలో మనకు ఎక్కడైనా కూడా రిఫ్లెక్ట్ అవుతుందనమాట. అలాగే ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా పొందటం జరిగింది. ఇలాగా రకరకాలైనటువంటి యొక్క సర్టిఫికేట్స్ ఏమైతే ఉండాలో అవన్నీ కూడా లీగల్‌గా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకా వచ్చేసి మనకు సోషల్ మీడియాలో కూడా అకౌంట్స్ ఉన్నాయండి. ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉంది, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉంది, ట్విట్టర్‌లో అకౌంట్ ఉంది, తర్వాత యూట్యూబ్‌లో కూడా అకౌంట్ ఉంది. ఇంకా వచ్చేసి ఏదైతే సోషల్ మీడియాలో మనము మాట్లాడుతూ ఉంటామో అవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి మన యొక్క మెంబర్స్ ఎవరెవరైతే ఏదైతే వాళ్ళు చేస్తూ ఉంటారో అవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో ప్రెజెంట్ చేయడం జరుగుతుంటుందనమాట. ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే సోషల్ సర్వీస్ నేను కూడా చేయాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదించొచ్చనమాట. ఈ యొక్క సంస్థలో జాయిన్ కావాలంటే వాళ్ళకి 18 సంవత్సరాలు నిండినటువంటి వారుగా ఉండాలి. మినిమమ్ ఎడ్యుకేషన్ వాళ్ళకు 10th క్లాస్ అబోవ్ అయినా కూడా వాళ్ళకు ఎడ్యుకేషన్ ఉండాలి. అలాగే ధైర్యంగా మాట్లాడగలగాలి. వాళ్ళపైన ఎలాంటి కేసులు కూడా ఉండకూడదనమాట. ఇంకా వచ్చేసి సోషల్ సర్వీస్ చేయాలనేటువంటి ఆ యొక్క హృదయం అనేటువంటిది వాళ్ళకున్నది. హృదయపూర్వకంగా నేను ఇతరులకు సహాయం చేయాలి. హృదయపూర్వకంగా నేను ఏది ఆశించకుండా వాళ్ళ నుంచి నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి అనేటువంటి ఏదైతే ఒక ఆలోచన ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా మేము వెల్కమ్ చెప్తున్నామండి. మీరు మా యొక్క సంస్థలో మీరు జాయిన్ కావడానికి అర్హులుగా ఉంటారు. మన యొక్క సంస్థలో జాయిన్ కావడానికి లేడీస్ జాయిన్ కావచ్చు, జెంట్స్ జాయిన్ కావచ్చు, అలాగే ట్రాన్స్‌జెండర్స్ జాయిన్ కావచ్చు, ఇంకా దివ్యాంగులు జాయిన్ కావచ్చు. ఇంకా వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ, తర్వాత మైనారిటీస్ కానీ, దీనికి కుల మత భేదంతో సంబంధం లేదండి. ఎవరైనా కూడా ఏ కులానికి సంబంధించినటువంటి వారు, ఏ మతానికి సంబంధించినటువంటి వారైనా కూడా దీంట్లో జాయిన్ కావచ్చనమాట. ఇంకా వచ్చేసి వాళ్ళపైన ఎలాంటి యొక్క లీగల్ కేసులు కూడా వాళ్ళపైన ఉండకూడదనమాట. వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉంటారో అలాంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించొచ్చు. ఇంకా ఇక సీనియర్ సిటిజన్స్ కూడా మేము అవకాశం కల్పించడం జరుగుతుంది. అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా ప్రజలకు ఏదైనా సహాయం చేయాలి, ప్రజలలోకి వెళ్ళి వాళ్ళకి అవేర్‌నెస్ తీసుకురావాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు 60 ఇయర్స్ అబోవ్ ఉన్నా కూడా మన యొక్క హ్యూమన్ రైట్స్ వాళ్ళకు వెల్కమ్ చెప్తుందండి. ఇంకా మీకు ఏదైనా హ్యూమన్ రైట్స్ గురించి, మన యొక్క సంస్థ గురించి తెలుసుకోవాలని ఉంటే మేము ఒక నంబర్ ఇస్తాము. ఆ నంబర్‌కు మాకు మీరు కాల్ చేయొచ్చు. మేము తప్పకుండా మీకు రెస్పాండ్ అయితే మేము అవుతామనమాట. మన సంస్థ ఎక్కడైనా కూడా ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ వాయిస్ రైజ్ చేసి మాట్లాడటము, ఆ యొక్క అన్యాయం జరిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా వాళ్ళు ఎవరిని అప్రోచ్ కావాలి, వాళ్ళు ఎలాగ ఏ ఆఫీస్‌కి వెళ్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటువంటి అవేర్‌నెస్ అంతా కూడా మేము కల్పించడం జరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా ఒక అన్యాయం జరిగితే వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలా, కోర్టుకు వెళ్ళాలా, ఎంఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళాలా, లేకపోతే కలెక్టర్ గారి ఆఫీస్‌కి వెళ్ళాలా, కమిషనర్ గారి ఆఫీస్‌కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయం చాలా మందికి తెలియదనమాట. ఆ యొక్క విషయాలన్నింటిలో కూడా మేము వాళ్ళకు అవేర్‌నెస్‌ని కల్పించడం జరుగుతుందనమాట. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. మా యొక్క నంబర్ వచ్చేసి 9346713539కు మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు రెస్పాండ్ అవుతామండి. అలాగే ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారని నమ్ముతున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థాంక్ యూ.